ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది, ఒక్కసారి ఓడి చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావని ఎంతమంది చెప్పుకున్నాం. కరెక్ట్గా రెండు చూడండి. జింబాబ్వేతో మొదటి మ్యాచ్లో ఓడగానే లోకానికి పరిచయం అయిపోయింది. ఇంకేముంది, అయిపోయింది మనోళ్ళ పరిస్థితి, సీనియర్లను పక్కన పెట్టేసి ఎట్లా పెడతారు అన్నటువంటి చర్చ వచ్చేసింది. బట్ ఒక్కసారి గెలిచి చూసింది, అంటే ఓడి చూడగానే తిట్టేయడం బిగించేశారు. ఇప్పుడు గెలిచి చూపెట్టింది ఏకంగా 100 పరుగుల తేడాతో. వెంటనే చూసారా జూనియర్లతో వెళ్ళి కొట్టేసాం మనం, ఏకంగా భారీ విజయం అన్నటువంటి మాట వచ్చింది. అందుకని నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. కానీ ఒక గొప్ప విశేషం ఏంటంటే ఒక్క రోజులో మొత్తం మార్చి పడేసింది. యువభారత్ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చూసినటువంటి సుబ్మన్ బృందం రెండో టీ20లో అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. తన తొలి అంతర్జాతీయ టీ20లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్తో 46 బంతులు సెంచరీ కొట్టేశాడు. ఆరంభ మ్యాచ్లో 102కి ఒప్పుకోలిన భారత్తో ఈసారి 100 పరుగుల తేడాతో గెలవడం అన్నటువంటిది కీలకం. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే బాగా తేలిపోయింది, ఎవ్వరిని కుదురుకోనీలేదు. అదే సందర్భంలో తొలి మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో ఒప్పుకోలేని టీమిండియా మాత్రం ఈసారి అదరగొట్టడం. అందులో ఓపెనర్ అభిషేక్ శర్మ హైలైట్ ఆట. ఏడాది ఐపీఎల్లో విధ్వంసక బ్యాటింగ్తో అందరిని ఆకర్షించిన అతను కాస్త ఇప్పుడు జింబాబ్వే మీద అదే ఆటను పునరావృతం చేశాడు. ఆరంగరేటం మ్యాచ్ జింబాబ్వేతో తొలి టీ20లో డకౌట్తో నిరాశకు గురైన అభిషేక్ ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతులు అర్ధశతకం, 46 బంతులు సెంచరీ చేసి పడేశాడు. అంటే 13 బంతులు 50 కొట్టి పడేశాడు అనమాట. ఈ దెబ్బే గట్టిగా నిజానికి భారత్ ఆరంభం గొప్పగా ఏమీ లేదు. 7 ఓవర్లు ముగిసేసరికి కేవలం 40/1కి ఉన్నటువంటి టైము. గిల్లు 2వ ఓవర్లోనే అవుట్ అయిన నేపథ్యంలో అభిషేక్ ఎదుర్కొన్న 21 బంతులు 25 పరుగులే చేస్తే రుతురాజ్ దాటిగా ఆడలేకపోయాడు. 8వ ఓవర్లో రజా బౌలింగ్లో 4, 6 దంచిన అభిషేక్ అక్కడి నుండి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంతోనే ఇది సాధ్యమైంది. ఓవరాల్గా చూసుకుంటే జింబాబ్వే జట్టు మొదటి మ్యాచ్లో భారత్ని తేలిపోయేలా చేస్తే రెండో మ్యాచ్లో తను తేలిపోయింది.